కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉన్న షాదీఖానాలో ఆదివారం దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవకులు, స్థానిక నిర్వహణ, మానవతావాది, అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకులు, ప్రజాసేవకులు నీలపల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వొమ్మి రఘురాం, జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారోతి శివగణేష్, స్థానిక సిఐ వైఆర్కే శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఐక్యర్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వొమ్మి రఘురాం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రావుల గణేష్ రాజా, కరటూరి వీర్రాజు, ఎస్ఏ గఫూర్, రామకుర్తి జగ్గాలు, దళిత నాయకులు పులిప్రసాద్, మురారి రవికుమార్, కడితి దత్తు, మర్రి పృథ్వీరాజ్, తిరుపతి మూర్తి, జనసేన నాయకులు కురుమల్ల నాగేశ్వరరావు, ఖవర్ సుధాకర్, కాపవరపు వరప్రసాద్, కిలపర్తి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ జరుగుతుంది. అంబేద్కర్ గారిని అందరూ తప్పకుండా ఒకటి మరి ఘనమైన నివాళులు అర్పిద్దామని చెప్పేసి అందరూ తప్పట్లు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జయంతి వేడుకల సందర్భంగా సోదరులు నీలపల్లి అప్పారావు గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక ముందున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా ముందుగా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం. నాకన్నా ముందు మాట్లాడమని ఇచ్చినా కూడా మరి మొట్టమొదటి అవకాశం నాకు వచ్చేటట్టుగా వాళ్ళు తిరస్కరించడం, మరి మొట్టమొదటిగా ఈ సమావేశం గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తూ, వేదిక మీద ఒక ఇద్దరు మహనీయుల ఫోటోలు, ప్రధానంగా జ్యోతిరావు పూలే గారిది, అంబేద్కర్ గారిది, అలాగే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి ఒకటి, సావిత్రిబాయి పూలే గారిది, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రియంబల్కి సంబంధించినటువంటిది ఈరోజు డిస్ప్లే చేయడం జరిగింది. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు అనేటువంటిది ఒక క్యాప్షన్తో
ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ గారి యొక్క భావజాలం, అంబేద్కరిజం అంటాం. నిజం అంటే ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆలోచన, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మూలాల గురించి పూర్తిగా అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి దిశగా ఆయన జీవితం అంతా కొనసాగినటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. జ్యోతిబా పూలే గారు మరి అంబేద్కర్ గారు కాలంలో లేకపోయినప్పటికీ అంబేద్కర్ గారు స్వయంగా తానే ప్రకటించుకున్నాడు, నాకు చదువు చెప్పినటువంటి గురువుల కన్నా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఆలోచన ఈ విధంగా ఉందనంటే నాకు ప్రధానంగా ఒక 3 గురువులు ఉన్నారు. ఒకరు గౌతమ బుద్ధుడు, 2 జ్యోతిబా పూలే, 3 కబీరు అని ఆయనంతటా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి విషయం. మరి జ్యోతిబా పూలే గారు ఏదైతే వివక్ష మీద పోరాటం చేశారో, కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేశారో, మహిళల ఉద్ధరణ కోసం ఆయన కానీ ఆయన సతీమణి కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ ప్రయత్నం చేశారో, వాటన్నిటినీ కొనసాగింపుగా జ్యోతిరావు పూలే గారు కళ్ళగన్నటువంటి ఏదైతే సమాజం ఉందో ఆ సమాజం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు మాట్లాడేదానికి సంబంధించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీరందరూ నాకు చాలా మిత్రులు. నా జీవితంలో వాళ్ళు చేసిన సహకారాలు అద్భుతం. వారితో తిన్నాను, ఉన్నాను, వాళ్ళతో నేర్చుకున్నాను, సహాయ సహకారాలు పొందాను. వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం కొన్ని విషయాల పట్ల. అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదు అనే అంశాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనమందరం 99.9% ఉన్న మనమందరం బహుజనులం. ఏ దేశం నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వలస వచ్చినా అతి కొద్ది మంది వలస వచ్చిన వాదులు ఈ మనుస్మృతి అనే ధర్మాన్ని క్రియేట్ చేశారు. అంతకుముందు బుద్ధిజం ఉండేది మన భారతదేశంలో. ఆ 0.01% ఉన్న ఆ జంజి వేసుకున్న ఆ అతి తక్కువ మంది 99% మంది మనందరినీ పాలించడానికి ఒక మనుస్మృతి అనే దాన్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత భాగంలో మనుస్మృతి తర్వాత ప్రజాస్మృతి వచ్చింది.